డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసురి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని మీద చాలా సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం చేయడం జరిగింది. దీంట్లో ఏఐ కాంబినేషన్స్ కానీ అండ్ దీని నుంచి ఎర్నింగ్ వేస్ ఎలా ఉన్నాయి, ఇంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి ఎవరు ఎలా సంపాదించవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అనేది మనం ఎపిసోడ్ చేస్తున్నాం. ఆడియన్స్ నుంచి వచ్చే ఒక క్వరీ ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ని ఉపయోగించుకొని ఇప్పుడు వరకు ఎవరైనా సరే బాగా బిగ్ సక్సెస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ అంటే మిలియనియర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బిలియనియర్స్ కూడా ఉన్నారా? సో ఎవరు వాళ్ళు, ఎలా చేశారు? ఫస్ట్ మార్క్ జుకర్బర్గ్ ఫ్రమ్ జెఫ్ బోజ్, తర్వాత జెఫ్ బోజ్ మన అమెజాన్, జెఫ్ బెజోస్ అండ్ వీ హ్యావ్ మార్క్ జుకర్బర్గ్ అండ్ వీ హ్యావ్ ఎవ్రీవన్. అంటే వీళ్ళందరూ ఒక యాప్ తయారు చేసిన పర్సన్స్ గా, ఫౌండర్స్ గానే తెలుసు. వాళ్ళు ఇంటర్నెట్ లో అమెజాన్ క్రియేట్ చేసి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఇంటర్నెట్ లో క్రియేట్ చేసి అందరు ఏం మర్చిపోతున్నారు తెలుసా? కంపెనీని గుర్తు పెట్టుకుంటా ఉంటారు. అవును, మెయిన్ క్రియేట్ చేసింది ఇంటర్నెట్ లో అనేది మర్చిపోతా ఉంటారు. సో ఇంటర్నెట్ లో క్రియేట్ చేయబడింది ఏదైనా సరే మార్కెటింగ్ కింద. అఫ్ కోర్స్ ఇంటర్నెట్ లో కంపెనీని పెట్టారు వాళ్ళు. మిలియనియర్స్ బిలియనియర్స్ అయ్యారు కదా, అది పక్కకు పెడితే ఆన్ ఎ లైటర్ నోట్, there are lot of people who don't actually come out. మీకు తెలుసా, కొన్ని కోట్ల రూపాయలు రోజు ఖర్చు పెడతారు డిజిటల్ మార్కెటింగ్ లో, యాడ్ అకౌంట్స్ మీద. ఖర్చు పెడతారని ఇంకోటి సంపాదిస్తున్నారని చెప్పాలి. అయితే అబ్సల్యూట్లీ ఖర్చు పెడుతున్నారు. గూగుల్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గూగుల్ మనకి ఫ్రీ సెర్చ్ ఇంజన్, యూట్యూబ్ ఫ్రీగా చూపిస్తుంది, ప్లే స్టోర్ ఫ్రీగా ఇస్తుంది మనకి. ఈ డౌన్లోడ్స్ ఏదన్నా, మీరు ఏదన్నా తీసుకోండి, గూగుల్ ప్రోడక్ట్స్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, మీరు ఇన్ని ఫ్రీగా ఇస్తుంది కదా. అదే మైక్రోసాఫ్ట్కి లైసెన్స్ కొనాలి కదా. మరి గూగుల్ అయితే ఇంత ఫ్రీగా ఇస్తుంది కదా, మరి గూగుల్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అఫ్ కోర్స్ గూగుల్ యాడ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గూగుల్ యాడ్సే గూగుల్కి. అది కాకుండా దెర్ ఆర్ 100 అదర్ వేస్. కానీ నేను అంటున్నది బై పీపుల్ కాంట్రిబ్యూషన్ ఏంటి? బిజినెసెస్ ఆర్ గివింగ్ బ్యాక్ టు గూగుల్. బిజినెసెస్ ఇస్తున్నారు గూగుల్కి. గూగుల్ మార్కెట్ చేస్తుంది అంటారు. గూగుల్ దాన్ని మనం ఏమనగలుగుతాం? బిలియన్స్ లో పోల్చాలా? ఎన్ని ట్రిలియన్స్ అని చెప్పొచ్చు. కౌంట్ చేయడానికి కూడా లేదు. అయితే అక్కడ దగ్గర నుండి ఇండివిజువల్స్ తీసుకుంటే నేను కొంత అడ్మైర్ చేసే కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి. కోర్సెస్ ద్వారా కానీ, కోర్సెస్ ద్వారా ఎర్న్ చేస్తూ కూడా, కోర్సెస్ చెప్పుకుంటూ కూడా వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అని అమ్మిన చాలా కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళలో నేను అడ్మైర్ చేసేది నీల్ పటేల్. ఆయన ఎస్ఈఓ కింగ్. ఆయన ఇప్పటికి కూడా ఫ్రీగా ఎస్ఈఓ టిప్స్ చెప్తారు. కాకపోతే ఆయన ఏజెన్సీ బిల్డ్ చేశారు డిజిటల్ మార్కెటింగ్కి. నేను చెప్పాను కదా ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి. అట్లా ఆయన నీల్ పటేల్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. నేను ఈ మన ఎపిసోడ్స్లో కూడా answerthepublic.com గురించి చెప్పడం కానీ, ఊబర్ సజెస్ట్ కానీ చెప్పడం కానీ, ఆయన నేను చాలా అడ్మైర్ చేస్తాను అనమాట. ఆయన రసెల్ బ్రన్సన్ వచ్చేసి క్లిక్ ఫనల్స్ కి కింగ్ అనమాట. క్లిక్ ఫనల్స్ ని అమ్మడాన్ని ఎంత అద్భుతంగా కూడా అమ్మొచ్చా అంటే, ఆయన మార్కెటింగ్ నేర్పిస్తూ ఫనల్స్ నేర్పిస్తూ అసలు ఫస్ట్ నాలెడ్జ్ ఇచ్చి ఒక పర్సన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన ప్రోడక్ట్ని అమ్ముతాడు ఆయన. అట్లా కూడా ఇంత అద్భుతంగా కూడా ఇంటర్నెట్లో అమ్మొచ్చా అనే దానిలో ఆయన ద్వారా 30 days మిలియనియర్స్ అనే ఒక బుక్ ఉంటుంది. మీరు జస్ట్ క్లిక్ ఫనల్స్ ద్వారా చూస్తే, ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ, ఇంటర్నెట్ మార్కెటింగ్ యూజ్ చేస్తూ ఒక సంవత్సరంలో $1 million సంపాదించిన లిస్ట్ అది. ఆ 30 మంది దాన్ని 2 క్లబ్ అంటారు అనమాట. ఆ క్లబ్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళు పెద్ద ప్రైజ్ ఇవ్వడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. 2 అంటే 1 lakhకి 2 కామాస్ ఉంటాయి కదా, 2 క్లబ్ అనమాట. ఆ అవార్డు ఆ ఫనల్స్ ద్వారా వాళ్ళు సంపాదించారు అనే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో సంపాదించిన వాళ్ళు 30 మంది. ఇప్పటికి కొన్ని వేల మంది ఉన్నారు. యుఎస్లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి స్టూడెంట్స్ కానీ ఇది కానీ అది పెద్ద విషయమే కాదు వాళ్ళకి. అంటే ఇది కోర్స్ అనేది ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనుకుందాము. కోర్స్ కాకుండా, సాఫ్ట్వేర్ కాకుండా దీనిలో అంటే నేను ఇంకా చెప్తూ వస్తున్నా. దాన్నే ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అట్లాగే చేసి ఇప్పుడు అంటే అది దాన్ని నేను మోసం అన్నాను, కాకపోతే ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్లో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎగ్జాక్ట్లీ రసెల్ బ్రన్సన్ ఏం చేస్తాడో, స్టీవ్ లార్సన్ ఏం చేస్తాడో, కొంతమంది ఉన్నారు దిగ్గజాలు అనమాట, మంచి మార్కెటర్స్.
వాళ్ళు ఏం చేస్తారో అదంతా తీసుకొని వచ్చి ఎగ్జాక్ట్లీ అట్లే ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి మార్కెట్ చూసి వచ్చిన వాళ్ళు ఇండియన్ మార్కెట్ని గ్రాప్ చేసిన టైకూన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఎర్నింగ్ చేస్తారు. మంత్లీ ఎంత కాదన్నా ఇండియన్ కరెన్సీలో 50 lakhs 60 lakhs ఎర్న్ చేస్తారు. ఓకే, ఇది వన్ వే, ఇది వన్ పాత్. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇది మంచి క్వశ్చన్ కాబట్టి. మీరు ఈ మన వరల్డ్ కప్ మొన్న జరిగినప్పుడు ఇది వరల్డ్ కప్ కనుక ఇండియా విన్ అయితే 100 కోట్ల రూపాయలు నేను నా సబ్స్క్రైబర్స్ అందరికి ఇస్తాను ఒక కంపెనీ ప్రకటించింది. మీకు ఐడియా ఉందా, గుర్తుందా? వరల్డ్ కప్ అన్ని మ్యాచెస్ మనం గెలిచాం, ఇండియా గెలిచింది. లాస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిస్తే 100 కోట్ల రూపాయలు నా కంపెనీకి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ఇస్తానని చెప్పేసి ఒక కంపెనీ వాడు ప్రకటించాడు. ఒక ఎస్ట్రాలజీ సైట్ అది. 100 కోట్ల రూపాయలు నేను పంచుతా అంటే అదేమనాలి దాన్ని? అంటే అతను ఎంత సంపాదిస్తున్నాడు ఒక ఎస్ట్రాలజీ సైట్ తోటి? ఒక 1 monthలో ఎంత సంపాదిస్తాడు? కొన్ని వేల మంది ఈరోజు మనం మాట్లాడుతున్న టైంలో నో హౌ మచ్ మానిటరీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్స్ అవుతుంది. అంతెందుకండి, మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎవరో ఎక్కడో గ్రేట్ అయ్యారు కాదు. సుమన్ సార్ తీసుకుందాం, మన సుమన్ టీవీ తీసుకుందాం. ఎప్పుడు వచ్చింది ఆయనకు ఆలోచన? థియేటర్స్లో ఉండే ఆయన క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే పర్సన్, ఆయన యూట్యూబ్కి లైఫ్ ఉంది, యూట్యూబ్లో ఎంతోమంది లైఫ్స్ని నేను తీసుకురాగలుగుతాను, దానిలో అందరికీ నేను నిజం చూపించగలుగుతాను, ఛానల్ అనేది రిక్వైర్మెంటే లేకుండా ఈరోజు సుమన్ టీవీ ప్రతి ఇంట్లో ప్రతి క్షణం ఎన్నో వేల మంది చూస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు జస్ట్ స్టాటిస్టిక్స్ అనలిటిక్స్కి వెళ్ళి చూస్తే భయపడతాం, ఇంతమంది ఈ టైంలో వాచ్ చేస్తున్నారా సుమన్ టీవీ అనేది. మరి ఆయనను ఏమనాలి? ఆయన ఎంత గ్రేట్ అనాలి? ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ, ఒక యూట్యూబ్ అనే మాధ్యమాన్ని యూజ్ చేస్తూ, ఆయన యూట్యూబ్ అనే కంపెనీని ట్రస్ట్ చేసి ఎంత వేల మందికి, మనం ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. అది కాకుండా అలాంటి నాలెడ్జ్ పర్సన్స్ అందరినీ ఇంటర్నెట్లో ఇట్లా కూర్చోబెట్టి చూపించి కొన్ని కోట్ల మందికి హెల్ప్ చేశారు ఆయన. ఇప్పటికీ కోట్ల మందికే నేను అంటాను. అది ఎంత గ్రేట్. మరి దాని ద్వారా ఆయనకి ఎంత ఇన్కమ్ జనరేట్ అయి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఇట్స్ హ్యూజ్. సో సంపాదించాలి అన్నప్పుడు కేస్ స్టడీస్ 100,000 చూపిస్తాను నేను. ఈరోజు నేను మీరు వాడే కొన్ని బ్రాండ్స్ చెప్తే అవన్నీ ఇంటర్నెట్లో పుట్టినవి. వాళ్ళ టర్న్ ఓవర్స్ మీరు ఊహించని కూడా ఊహించలేరు, అంత పెద్దగా ఉంటాయి టర్న్ ఓవర్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇది. ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్తే, ఈచ్ పర్సన్గా వెళ్తే, నేను ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేస్తే నా నెట్వర్త్ అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అసలు పోల్చుకోవడానికి కూడా లేదు. నేనేమంటాను తెలుసా, నాలాగా సబ్జెక్ట్లో ఉన్నాను కాబట్టి, ఆ సబ్జెక్ట్ నేను నమ్మాను కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది అని అంటాను. సో ఇంకా దీనికి సింపుల్గా చెప్పాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవరైతే బాగా లైఫ్లో సెట్ అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ని డబుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకుందాం అనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా చెప్పొచ్చు. డెఫినెట్లీ. సో తప్పకుండా మీరు దీనికి సంబంధించిన కోర్స్ కూడా రెడీ చేయడం జరిగింది కాబట్టి, అండ్ అది తెలుగులో ఇంగ్లీష్లో 2 చోట్ల ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.